రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం నాడు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉండడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా అద్దె భవనాలలో నడుస్తున్నటువంటి గురుకులాలు కేజీబీలకు పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అవుతున్నటువంటి విద్యార్థులకు మరి మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ ముట్టడించడం కోసం కూడా వెనుకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.